హలో, మీరు పర్సనల్ గా రిస్క్ తీసుకుని మీ సొంత ఇన్వెస్ట్మెంట్ తో క్రిమినల్స్ ని డీల్ చేస్తున్న ఫొటోస్ ని ఫేస్బుక్ లో చూసాం. అందుకే మీ పేరుని డిఎస్పీ ప్రమోషన్ లిస్ట్ లో చేర్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు, ఆ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినందుకు చెప్పండి. ఎవరు సార్ అతను? మావాడే. ఏదమ్మయ్యా నువ్వు చెప్పేది? ఫేస్బుక్ లో పెట్టింది ఈ అబ్బాయా? ఏదేమైనా 10 సంవత్సరాలుగా రాన్న ప్రమోషన్ 10 నిమిషాల్లో తెప్పించావయ్యా. యు ఆర్ గ్రేట్. గ్రేట్ నేను కాదు సార్, మీరు చేసిన మంచి మీకు హెల్ప్ అయింది. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఏంది? ఒకసారి అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఈ కంప్లైంట్స్ గొడవలు లాంటి ఏం పెట్టదని చెప్పండి సార్. ఏదో ఫోన్ వస్తా ఉందయ్యా. ఆపిల్లే. హలో హలో అంకుల్. అమ్మా, ఏంది? వాడిని ఏం చేశారు అంకుల్? ఆ పిల్లకాయ చాలా మంచోడమ్మా, బుద్ధిమంతుడు. వాడిని వదిలే. మీకు మంచోడు కావచ్చు అంకుల్, కానీ నాకు మాత్రం వెధవే. నేను వదలను అంకుల్. అబ్బో, ఆ అమ్మాయి వదిలిపెట్టినట్ట ఉందయ్యా. ఇప్పుడు ఎట్లాగా? వదిలిపెట్టంటా ఉందా? ఒకసారి ఫోన్ ఇటువంటి నేను వదిలిస్తా. వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? రే, ఎవరా మాట్లాడేది? నేనా? ఉత్తర కొరియా పిఎం కిమ్ చామ్ మాట్లాడుతున్నానులే. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడామనుకో అణుబాంబు అమెరికా మీద కాదే నీ మీద వేసేయమని చెప్తా. నేనెవరో నేనేంటో తెలియక మాట్లాడుతున్నావు. ఛే! నువ్వు ఎవత్తైతే నాకెట్టే మా వాడు కొత్త 2000 రూపాయల నోట్ల తలతల్లాడుతా ఉంటాడు. నువ్వు పాత చిరిగిపోయిన 20 రూపాయల నోట్లో ఉంటావు. దొక్కు స్కూటర్ వేసుకుని తిరిగే నువ్వు మా వాడు ట్రైల్ వేసేందుకు సరిపోతావా? ఏంటి అమ్మాయి అలా మాట్లాడతావు? ఆడాళ్ళు నగలంటే ఇష్టపడతారు, అరిచే మగాడంటే భయపడతారు. నువ్వు భయపడ్డావా? రే, చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. పెట్టే పోనా? నిన్ను వదలను. ఏమా ఇంకా రెడీ అవ్వలేదా? 1 minute డాడ్. ఇది ఎప్పుడు లేటేనండి. రెడీ అయ్యి వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వవే. ఏ మమ్మీ, ఈ రోజు ఫంక్షన్ కి నిన్న రెడీ అవ్వలేంగా ఏంటది? కరెక్టే. వెల్కమ్ సార్, మీకోసం వెయిటింగ్. ట్రైలు వీడేంటి ఇక్కడ ఉన్నాడు? సార్ ఈవిడ మా అమ్మాయి సంధ్య. నమస్తే మేడం. లాస్ట్ మంత్ యుఎస్ నుంచి వచ్చింది, ఎంబీఏ చేసింది. మీ నెక్స్ట్ బాస్ తినే. క్యాచ్. ఇతను మన ఎంప్లాయ్ తేజ, మంచి కుర్రోడు. చూడ్డానికి కొంతమంది మంచిగానే ఉంటారు, క్యారెక్టర్ ఎలాంటిదో చూడాలి. మీరు పదండి, నేను మాట్లాడొస్తా. ఓకే పద. మేడం, మీ డైలాగ్ కి మీనింగ్ నాకు అర్థమైంది. ప్లీజ్ ట్రయల్ విషయాలని మర్చిపోండి. రియల్ గా మీరు ఇప్పుడు మా ఫ్యూచర్ బాస్, నేను మీ ఎంప్లాయీని. బాస్ అన్నాక ఎంప్లాయీస్ ని ఎక్స్క్యూజ్ చేయాలి, అప్పుడే మీకు రాయల్ గా ఉంటుంది. అలాగా? నేను క్షమించాలి అంటే వాడెవడో ఫోన్ లో ఎక్స్ట్రాగా మాట్లాడాడు. గిరి మేడం, వాడి పేరు నాకు అక్కర్లేదు, వాడు కావాలి. ఫంక్షన్ అయ్యేలోపు మీ ముందుంటాడు మేడం. ఎదవా, మీరు వెళ్ళి ముందు వరుసలో కూర్చోండి. టీవీ9 నిర్వహించిన ఈ కాంపిటీషన్ లో అందరికన్నా బాగా పాడి ప్రథమ స్థానంలో నిలిచిన విజేత శ్రీమతి మహాలక్ష్మి గారు. మొత్తానికి సాధించేవే. తేజ వాళ్ళ అమ్మగారు. మహాలక్ష్మి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మన చీఫ్ గెస్ట్ శ్రీ నందకిషోర్ గారిని మహాలక్ష్మి గారికి 5 లక్షల ప్రైజ్ మనీ చెక్ ని అందించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ లో నాకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పాడదాం అనుకుంటే ఆడపిల్లవి నీకెందుకు అన్నారు మా నాన్న. పెళ్ళైన తర్వాత పాడదాం అనుకుంటే ఆడదానివి ఇవన్నీ నీకెందుకు అన్నారు మా ఆయన. వాళ్ళిద్దరూ నాలో ఓ ఆడదాన్ని చూశారు, కానీ నా కొడుకు నాలో అమ్మని చూశాడు, నాలోని హాస్యాన్ని చూశాడు. వీడే ఆ రోజు నాకు ధైర్యం చెప్పి పాడించాడు, ఈ అవార్డు గెలవడానికి కారణమయ్యాడు. వీడు నా కొడుకే కాదు, నా తండ్రి. ఈ అమౌంట్ ని మీరు నడుపుతున్న ట్రస్ట్ కి డొనేషన్ గా ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ తీసుకోండి. మేడం, నన్ను క్షమించండి మేడం. విజువల్ గా తగ్గడానికి ఇంతకన్నా ఏమీ ఉండదు.
నా లవర్ కోసం ట్రైల్ వేసాడు, అది వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు మా వర్క్ పోయేలా ఉంది మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం యుఎస్ లో చదువుకొని వచ్చారు, అర్థం చేసుకుంటారు లే. మేడం, బుద్ధున్నోడు ఎవడైనా అంబానీ కూతురు ఆటో రిక్షాలో వస్తుంది అనుకుంటాడా? మీ ఎంప్లాయీస్ మేమే పల్సర్ లో వస్తుంటే మీరు స్కూటీలో రావడం ఏంటి? మీ స్టేటస్ కి స్కూటీకి ఏమైనా సంబంధం ఉందా? ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, క్షమించండి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. అర్రే, మీ లెక్చర్ సో బ్యూటిఫుల్ మేడం. అట్లా అనకూడదురా. అరే నా బుర్ర పాడైపోయింది రే. సారీ మేడం. అమ్మని అంతలా చూసుకున్నావంటే ఖచ్చితంగా నీకు అమ్మాయిలంటే గౌరవం ఉండే ఉంటుంది. కానీ మీరు మళ్ళీ అమ్మాయిలు అది ఇది ట్రయల్ వేస్తే మిమ్మల్ని ఆఫీస్లో ఉంచాలా వద్దా అని నేను ట్రయల్ వేయాల్సి వస్తుంది. మీరు అలాంటి ట్రయల్స్ వేయకూడదు మేడం, ప్లీజ్. బీ కేర్ఫుల్. అలాగే మేడం. వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? మాకు కావాలంటే చేయాలి, అది ఆస్తైనా ప్రాణమైనా. 10 days టైం తీసుకో. మీ ప్లేస్ లో మేము ఉండాలి. మీ కంపెనీ లోగో విక్కీ ఫైదా అవ్వాలి, విక్కీ ఫైదా అవ్వాలి. మీరొచ్చి మీ ఎదవ బ్యాక్గ్రౌండ్ చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? గెట్ అవుట్ ఫ్రమ్. జనాలు మా గురించి బ్యాడ్ గా అనుకుంటారు కానీ న్యాయం అనే పుస్తకం రాస్తే ముందు మాట దగ్గర నుంచి చివరి పేజీ వరకు విక్కీ బాయ్ గురించి మా గురించి రాయాల్సి వస్తుంది. ఊరికేనా అడిగాం? 50 కోట్లు ఇస్తామంటున్నాగా, కావాలంటే కూడా మేమే కడతాం. షట్ అప్! ఈ కంపెనీ వాల్యూ తెలుసా నీకో? దీని మోరల్స్ తెలుసా నీకో? నీకో కూతురుందని తెలుసు, భార్య కూడా ఉందని తెలుసు. వాళ్ళు బాగుండాలంటే బాయ్ చెప్పినట్టు విను. 10 days నీకిచ్చే టైం. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం నందకిషోర్ గారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటో ఈ మధ్య ఈ విధవలకంతా ఫ్యాషన్ అయిపోయింది. సినిమా పక్కిలో వచ్చి హోటల్స్ ని సాఫ్ట్వేర్ కంపెనీలని అడుగుతున్నారు. 10 days లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటున్నారు. ఇలాంటి క్రిమినల్స్ పైన మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. అరే ఎలా తీసుకోవాలి? విక్కీ భాయ్ ఎక్కడున్నాడని అతన్ని అరెస్ట్ చేయమంటారు. ఎలా ఉంటాడో ఎలా వస్తాడో ఎవరికీ తెలియదు. వాడి మాట కాదంటే చంపేస్తాడు. ప్రాణం కన్నా ప్రాపర్టీ గొప్పది కాదు. నా మాట విని వాళ్ళ మనుషులతో కూర్చొని మాట్లాడుకోండి. అంతేకాని ఇలాంటి విషయాల్లోకి నేను ఇన్వాల్వ్ అయితే బాగోదు. నాకు కొడుకున్నాడు, వాడు సీఎం కావాలి. అర్థం చేసుకోండి. నేను ఒక మినిస్టర్ దగ్గరికి వచ్చాననుకున్నా, మీడియేటర్ దగ్గరికి వచ్చారనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు? కాల్చి పారేస్తా. వెంకటేశ్వరరావు, ఎందుకు ఆవేశపడతావు? ఓటేసిన ప్రతి ఒక్కడికి తిట్టే హక్కుంది. అధికారంలో ఉన్న మనకు ఓపికండాలి. మీరు బయలుదేరండి. హలో అన్నా, మన గురించి టీవీలో న్యూస్ వస్తుంది. అర్జెంట్ గా టీవీ ఆన్ చేయి. ఆ న్యూసెన్స్ అవ్వకుండా చూసుకో. మీరు ఇప్పటి వరకు డ్రగ్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా చూస్తుంటారు. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ రంగంలోకి దిగిన మాఫియా విక్కీ భాయ్, దినా, శివ. పోలీసులు నేరస్తులను ఎప్పుడు పట్టుకుంటారో, ఎలా పట్టుకుంటారో వేచి చూడాలి. చూసావా, చిన్న గొడవ చేస్తేనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. చంపేస్తానని ఆయన బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు? 500 లంచం తీసుకుంటేనే ఛానల్ వాళ్ళు 600 సార్లు వేస్తారు. మరి వీళ్ళని ఏం చేస్తారు? ఇంకో 2 రోజులు వేస్తారు. 3వ రోజు నుంచి మామూలేగా. ఆ నందకిషోర్ గారు ఎంత సేవ చేస్తున్నారు, ఆయనకే ఈ పరిస్థితి. నా కూతురు ప్రసవానికి వస్తే 10 మంది నడిచే దారిలో పెట్టారయ్యా. ఆ విక్కీ భాయ్ మనుషులు అమ్మాయిని తీసుకొచ్చి హోటల్ కి బదులు హాస్పిటల్ వాడుకుంటున్నారయ్యా. ఎదర్మాలు పోవాలంటే ఎవరో ఒక ధర్మాత్ముడు రావాలి. మామా, నన్ను కొట్టారని నువ్వు ఆ వీధి రౌడీలని ముసుగేసి కొట్టావు. మాఫియాని మీడియాతో కొట్టావు. నువ్వు సూపర్ రా. రే, వీళ్ళని ఎలా కాదురా, చార్మినార్కి వెళ్ళి 2 గంటలు కొనుక్కొచ్చి మొత్తం అందరూ కలిసిపారే. రే, అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. వాళ్ళు చేస్తారు, మనం బతుకుతాం. నోర్మీ బే, ఏంటో ఎటకారాలు. చూడండి సార్, మమ్మల్ని ఎలా కొట్టారు. ఏంటిదంతా? పగిలిపోయిన నీ ఛానల్ని, చితికిపోయిన నీ వాళ్ళ మొహాల్ని టెలికాస్ట్ చేసుకోరా నీ అప్ప. సారీ సార్, నిజంగా మాకేమీ తెలియదు సార్. ఈ న్యూస్ మా స్టాఫ్ షూట్ చేసింది కాదు. ఎవరో ఫేస్బుక్ లో పెడితే మేము టెలికాస్ట్ చేసాం సార్. అంతే సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎవడ్రా ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది?
ఇతనే సార్. ఎవడు వీడు? ఇతను నందకిషోర్ ఆఫీస్ లో ఎంప్లాయ్ సార్. నందకిషోర్. ఐఎమ్ సో హ్యాపీరా. చాంబర్లో జరిగిన విషయాన్ని ఛానల్కి ఎక్కించావు, ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేశావు. ఇలాంటప్పుడే చదువుకున్న వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుందని సమాజానికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. బట్ దట్ బ్లడీ విక్కీ బాయ్ వెరీ డేంజరస్. ఫ్రమ్ ద మార్నింగ్ బ్యాంకాక్, హాంకాంగ్ నుంచి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. సమస్య గురించి, శత్రువు గురించి మీరు ఆలోచించకండి సార్. మీ వెనక మేము అంతా ఉన్నాం. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్ని కలుస్తా. యు బెటర్ బీ కేర్ఫుల్. అలాగే సార్. మమ్మల్ని మీడియాకి లాగుతావురా? వదిలేండి సార్, తప్పు జరిగిపోయింది, ప్లీజ్. సాఫ్ట్వేర్ అంటే సాధు జంతువులా నెలంతా పనిచేస్తూ హౌస్ లోన్లకు ఈఎంఐలు కట్టుకుంటూ వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా ఎందుకురా మాలాంటి మాఫియా వాళ్ళతో పెట్టుకున్నాం? క్షమించండి సార్, ప్లీజ్. కళ్ళల్లో భయం కనపడింది కాబట్టి వదిలేస్తున్నా. కాదని కాలర్ ఎగరేసావో చంపేస్తాం అన్న. హలో తేజ, తేజ, ఏంట్రా ఇలా కొట్టారంట్రా? ఆ కొడుకు లేచలేకపోయావా? ఓ పని అయిపోయేది. ఒకసారి ఫేస్బుక్ లో పెడితేనే సమస్య నా దాకొచ్చింది. నేను కొడితే సమస్య ఎండి గారి దాకా వెళ్తుంది. ఆయనకి నా వల్ల ఏ ప్రాబ్లం రాకూడదురా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. పద. ఎలా తగిలాయి ఎన్ని దెబ్బలు? బండి స్కిడ్ అయి పడ్డా. రేయ్, సార్ కంపెనీని విక్కీబాయ్ పేరు మీద రాసి ఆత్మహత్య చేసుకున్నారంట్రా. చూడరా, నువ్వు ఫేస్బుక్ లో పెట్టడం వల్ల ఏం జరిగిందో. సాయం చేసి నిన్నెంత టోని చేసిన ఆయన్ని నీ తెలివితేటలతో అన్యాయంగా చంపేశావు కదరా. మనిషికి మనిషే తోడని అనాథలను కూడా అయిన వాళ్ళనుకుని చేరదీసిన ఆ మానవత్వాన్ని చూడరా. ఆఖరిసారిగా మట్టిలో కలిసిపోతున్న మంచిని చూడరా. క్షమించండి సార్. మీరు పోయినా మీ ఆశయాన్ని మాత్రం పోనివ్వను. ఈ కంపెనీ నిలబెడతాను. వీళ్ళందరికీ అండగా ఉంటాను సార్. మీ సీట్లో మీ అమ్మాయిని కూర్చోబెడతాను సార్. ఇంతమందిని ఆదుకున్న గొప్ప వ్యక్తిని ఒంటరిగా పంపకూడదురా. చాలా మందిని తోడు పంపాలి. ఏంట్రా నువ్వు అనేది? ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికోడు కాదు. భయపెడితే కంపెనీ రాసేసేంత భయస్థుడు కాదు. ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి. అంటే నువ్వు విక్కీబాయ్ తమ్ముణ్ణి?